మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిని ప్రభువు మనకు తోడుగా ఉంచి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన హస్తాన్ని చాపి మనలను అందరినీ ఆయన కృపలో భద్రపరిచాడు. పోయిన సంవత్సరం ఇదే క్రిస్మస్ ఆరాధనలో మనమందరము పాలు పంపులు పొంది ఆయన సన్నిధిలో నిలిచి సర్వోన్నతుడైనటువంటి దేవుని నామాన్ని గణపరిచాం. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను నిండుగా మెండుగా మనందరికి అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్నాడు. తన సన్నిధిలో మనలను అందరినీ నిలబెట్టుకున్న సర్వోన్నతుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. మీరు హల్లెలూయా అంటున్నారో వెలవయ్యా అంటున్నారో అర్థం అవ్వట్లేదు. అందుకు మరలా ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా కదా చెప్పింది. దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు దేవుని యొక్క గ్రంథంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఒక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్ తెచ్చుకొని ఉంటే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచము యావత్తు, పల్లెటూరు, పట్టణము, వీధులు, వాడలు, పెద్ద పెద్ద నగరాలు, ప్రతి చోట ఈ రోజున ఆయన పుట్టాడు లేదా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అందరూ క్రీస్తుని ఆరాధించే ఒక ఊరు కాదు, ఒక వాడ కాదు, ఒక పల్లె కాదు, ప్రపంచం మొత్తము ఆయన పుట్టాడు అని చెప్పి ఆయన పుట్టిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది ఏమిటి అని మనము దేవుని యొక్క మాటను గురించి మనము వింటాము అని అంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. శరీరధారి అయి వచ్చాడు. ఇదేమిటండి ఈరోజు మనం ఇక్కడ కూడుకోవడానికి కారణం ఏమిటి? ఏంటండి? క్రిస్మస్ అంటే క్రైస్మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే అభిషక్తుడు అని. మాస్ అంటే ఆరాధన. చాలా క్రిస్మస్లలో క్రీస్తు ఉండడు, ఆరాధన ఉండదు. కొత్త బట్టలు ఉంటాయి, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది, అర్థమవుతుందండి. మంచి భోజనాలు ఉంటాయి, పలావ్ వాసన నిగలాడుతూ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఊదా రంగు బట్టలు ఉంటాయి, ఊపిరాడని తిండి ఉంటుంది. ఎప్పుడు నేను మీకు చెప్తా ఉంటాను, మీటింగు, ఈటింగు, తర్వాత ఫైటింగు. మామూలు ఫైటింగు కాదు, మన దగ్గర అవేమి ఉండవు. అన్నీ ఉంటాయి, వేలం పాటలు ఉంటాయి, నువ్వెంత అనే తిట్టుకునే దెబ్బలాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. క్రీస్తుని ఆరాధించే ప్రక్రియ మాత్రము ఉండదు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, డ్యాన్సులు ఉంటాయి, యాక్షన్ సాంగ్స్. నాకు చెప్పారు ఏంటంటే అవి యాక్షన్ సాంగ్స్. అది ఎందుకు అని అంటే, యాక్షన్ అంటే నేర్చుకోవడం కదా, నేర్చుకొని వేసేది కాదు.
దావీదు కూడా నాట్యం ఆడాడు కదంటే, దావీదు రాజు ఒక డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి లేకుంటే ఒక టీచర్ని పిలుచుకొని డ్యాన్స్ నేర్చుకొని ఇలా యాక్షన్ సాంగ్ మ్యూజిక్ తగ్గట్టుగా పరిశుద్ధాత్మతో నింపబడి గంతులు వేస్తూ ఆయన నాట్యం ఆడాడు అని అంటే దాని అర్థం ఏమిటంటే గంతులు వేస్తూ అని, తను తాను మైమరచిపోయి ఆత్మవశుడై. అదే కానీ రికార్డులు పెట్టుకొని దాని ప్రకారం నేర్చుకొని చెయ్యిట్టు తిప్పాలి, కాలిట్టు తిప్పాలి, నడుమిట్టు తిప్పాలి, అది కాదు. ఆరాధన లేదు, యాక్షన్ సాంగ్స్లు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, మాస్ లేదు, ఆరాధన లేదు, మాస్ లేదు, ఆరాధన లేదు, అన్నీ ఉన్నాయి. మరలా దానికి పేరేమిటి? క్రిస్మస్. అంటే క్రీస్తుని ఆరాధించడానికి వచ్చాము. నాకు తెలిసి కొన్ని సంఘాల్లో ఆరాధించుకోవడానికి వచ్చాను అని చెప్పేదానికంటే వాళ్ళ గొప్పలు చూపించుకోవడానికి వచ్చారు అనడం మంచిది. దేవుని కృపా కనికరమును బట్టి దేవుడు మనలనందరినీ కాచి దాచి కాపాడాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దినం ఎలా వచ్చాడు ఆయన అంటే శరీరమును ధరించుకొని వచ్చాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట, మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మాటను తెలియజెప్తాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణమును నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఎక్కడది? ఏ వాక్యమన్నా? హెబ్రీలు 10:5-6-7 వాక్యాలు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఆయనకు దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడు. ఇప్పుడు మనం యోహాను పత్రికలో ఏమని చదివాము? శరీరధారి అయి వచ్చాడు. ఎందుకు వచ్చాడు శరీరధారిగా? గ్రంథపు చుట్టల్లో వ్రాయబడి ఉంది. నేను ఆ గ్రంథం ఈ గ్రంథం అని చెప్పను, లేఖనాలలో వ్రాయబడి ఉంది ఆయన వస్తాడని. ఏదేను తోట దగ్గర ఆదాము అవ్వతో మాట్లాడేటప్పుడు అవ్వతో మాట్లాడేటప్పుడు నీకును సర్పంతో చెప్తాడు, నీకును స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది, నీ తలను చితకదొక్కుతాడు, నువ్వు ఆయన మడిమను పట్టుకుంటావు. ఆది కాండములోనే 3వ అధ్యాయంలోనే యేసుక్రీస్తుని గురించిన ఒక ప్రవచనం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఆయన శరీరమును ధరించుకొని వచ్చాడు. చూడండి, ఆయనకు ఒక శరీరం అమర్చబడి ఉంది, గ్రంథపు చుట్టల్లో వ్రాయబడింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఆయన ఎంత ఉన్నతుడు అంటే తన మహత్తు కలిగినటువంటి మాట ద్వారా అనంత సృష్టిని కలుగునుగాక అని కలగజేసిన వాడు. సైన్స్ కూడా అదే చెప్తుంది. సృష్టి ఎలా పుట్టింది అని అంటే ఒక విస్ఫోటం, ఒక శబ్దము ద్వారా కలిగింది అని. బైబిల్ చక్కగా నిర్వచనం చెప్తుంది, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, కలుగజేసిన వాడు కలుగును గాక అని పలికిన మాట ద్వారా కలిగింది. ఎంత ఉన్నతుడంటే ఆయన, ఎంత గొప్పవాడంటే ఆకాశాన్ని జానతో కొలిసినవాడు. మీరు ఇక్కడ సెంటర్ దాకా జానతో కొలుచుకుంటే వెళ్ళండి, అంబులెన్స్ పిలిపించాలి, అవునా కాదా? ఎన్ని జాన్లు ఉన్నాయి? ఆకాశాన్నే ఏమిటండి, భూమి, ఆకాశములు, మహాకాశములు,
ఆయన ఆకాశాన్ని కలగజేసినప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం వచ్చిందా రాలేదా అని జానతో కొలిసాడు ఆయన ఆకాశాన్ని. అందుకే సొలొమోను మందిరం కట్టేటప్పుడు, అయ్యా ఆకాశ మహా ఆకాశములు నిన్ను పట్టజాలవు, నేను కట్టే మందిరం ఏపాటిదయ్యా. మరి ఎందుకు కట్టావంటే, నేను ఈ మందిరానికి వచ్చి ధూపం వేస్తాను, నీ కనుదృష్టి ఇక్కడ ఉండాలి. ఆకాశ మహా ఆకాశాలను పట్టజాలని దేవుడు ఆయన. ఎంత మహోన్నతుడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ భూమి ఒక కొలత పాత్రను కొలత పాత్రను ధాన్యాన్ని కొలవడానికి కొన్ని పాత్రలు ఉంటాయి చూడండి, పాత్రను అట్లాగా ఒక పాత్రను తీసుకొని భూమికి ఎంత మన్ను ఉండాలని ఆ కొలత పాత్రతో మంటిని ఈ భూమికి కలగజేసి నీళ్ళ మీద ఈ భూమిని పరిచాడు. వాక్యం సెలవిస్తుంది. పర్వతాలు ఉన్నాయా? పర్వతాలు, ఆ పర్వతాలను త్రాసులో పెట్టి, తక్కెడ త్రాసులో పెట్టి ఆయన తూచి, ఇదిగో ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి అని చెప్పి బ్యాలెన్స్ చేశాడు. ఇప్పుడు మీరు బండి నడుపుతారా? బండి నడుపుతారా? బండి నడిపేటప్పుడు వెనకల ఏమిటండి, పెద్ద ఒక 300 కేజీలు వేసారనుకోండి, ఎదర ఉంటుందా? తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఎదర వెనక బ్యాలెన్స్ చేస్తారు. అలాగనే పర్వతాలను కూడా ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ ఎన్ని ఉండాలి, ఇక్కడ ఎన్ని ఉండాలని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అంత మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ భూమి రూపాయి అయితే 3/4 భాగం నీళ్లుంటే 1/4 భాగం ఉంది. ఆ 1/4 భాగంలో పర్వతాలు, అడవులు, ఎడారులు తీసేస్తే ఈ మిగిలిన భూమిలో కొన్ని చోట్ల కొంతమందే ఉన్నాడు. ఎంత రవ్వంత మనిషి. ఆకాశాన్ని జానతో కొలిసినవాడు, మట్టిని రూపాన్ని ఇచ్చి నాసికారంధ్రములో జీవవాయువును కలగజేసినటువంటి దేవుడు మనిషి పాపములో నుండి విడిపించడానికి ఆయన కూడా ఒక శరీరమును ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. గట్టిగా సంతోషం లేదు మీకు? పలావు పెడితే కొంచెం 2 ముక్కలు తినేసి వెళ్ళిపోతే బాగునని ఈ సంతంతా మాకు ఎందుకు అన్నట్టు కూర్చున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. అక్కడెక్కడో లోపల ఒక ఆయన ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఆయన ఒక సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తి. అసలు గొంగలి పురుగును కూడా చంపడు ఆయన. ఆ పేపర్లు పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడో చెట్లలో వదిలేస్తాడు. అసలు చీమలను కూడా చంపడు ఆయన. అంత సున్నితమైన మనిషి. ఎంత సున్నితమైన మనిషి అంటే, మొక్కలకు కూడా ప్రాణం ఉందని ఎవరో చెప్తే ఆకుకూరలు కూడా తినడం మానేశాడు. ఏం తింటాడని నన్ను అడగద్దు, నాకు తెలియదు. అంత సున్నితమైనటువంటి మనిషి. ఒకరోజు అలా నడుస్తూ వస్తూ ఉంటే ఒక చీమల పుట్టలో నుండి చీమలన్నీ బయటికి వస్తున్నాయి. అసలు ఎక్కడికి వెళ్తున్నాయి ఇన్ని చీమలు అని ఆ చీమల్ని జాగ్రత్తగా కనిపెట్టిన తర్వాత ఆ చీమలన్నీ ఇదిగో రోడ్డు దాటి అవతలికి వెళ్తున్నాయి. అరే అసలే రోడ్డు పెరిగిపోయింది, ట్రాఫిక్ ఎక్కువ, 4 లైన్ కూడా వేద్దామంటున్నారు. అలా ఈ చీమలు రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతుంది? ఈ లారీ కిందనో బస్సు కిందనో పడి చచ్చిపోతాయి అని చెప్పి ఆ చీమల దగ్గరికి వెళ్ళి, చీమల్లారా, హలో చీమల్లారా, అటు వెళ్ళొద్దు, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, చస్తారు మీరు, మీకు అక్కడ చావు ఉంటుంది, మీరు రోడ్డు మీదకి వెళ్ళంటేనే లారీ కింద బస్సు కిందనో ఏదో ఒక దాని కింద పడి చస్తారు, వెళ్ళొద్దు అని మొత్తుకుంటుంటే ఆ చీమలు, నువ్వేంట్రా మాకు చెప్పేది అన్నట్టుగా పలక్కుండా వాటి పని మీద అవి ఉన్నాయి. ఆ చీమలకి ఈ వ్యక్తి ఎంత మొత్తుకున్నా ఎంత అరిసినా అర్థమవుతాయా? ఏనుగు వచ్చి చెప్తే వింటాయా? సింహం అడవికి రాజు కదా వచ్చి చెప్తే వింటాయా? ఎలుగుబంటి వచ్చి చెప్తే వింటాయా? కాకి పిచ్చుకొచ్చి చెప్తే వింటాయా?
చీమలకు ఒక మరణం ఉంది, అటు వెళ్ళొద్దు, మీరు ఇట తిరగండి, ఇట మరలండి, మీకు అక్కడ ప్రమాదం ఉంది, మీరు చస్తారు అన్నటువంటి వార్తను చెప్పాలి అని అంటే ఒక చీమే కావాలి. ఒక చీమకు నీకు చావు ఉంది, నీకు మరణం ఉంది, నువ్వు అటు వెళ్ళొద్దు, నువ్వు ఇట తిరుగు అని చెప్పాలి అంటే ఆ చీమకు ఆ మరణపు వార్త చెప్పడానికి ఎవరు కావాలి? చీమే కావాలి. ఇప్పుడు మనిషికి ఒక మరణం ఉంది, పాపం వలన వచ్చిన జీతం. ఈ మరణములో నుండి జీవములోనికి దాటాలి అని అంటే మహిమ కలిగిన దేవుడు ఎంత ఉన్నతుడైనా మనిషికి తెలియచెప్పే భాషలో మనిషికి తెలియజెప్పడానికి మధ్యవర్తిగా ఆయన మన కోసము మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చిన దినము మన శరీరమును ధరించుకొని వచ్చాడు. ఆ వ్యక్తికి చీమల మీద ఎంత ప్రేమ, ఎంత ప్రాణము, ఎంత ఆప్యాయత ఉన్నా, ఎంత తెలియజెప్పినా అవి వింటాయా? వాటికి అర్థం అవ్వాలి అని అంటే ఒక చీమే చెప్పాలి. అందుకే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి మనిషిగా అంటే శరీరమును ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం. రొమ్మున అనుకునే సేవకుడు, సత్య సాక్ష్యం చెప్పే సేవకుడు యోహాను గారు, ఆయన ప్రేమించిన సేవకుడు, రొమ్మున అనుకునే సేవకుడు, ఆయన చెప్తున్న మాటలు ఇవి. శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టి మనందరి పాపములు క్షమించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు? ఒక 4 మాటలు నేను ఇదే యోహాను పత్రికలో నుండి చెప్తాను, మీరు చక్కగా గమనించండి. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా అని సలి అది కానకుండా క్యారల్స్ చేస్తూ, ఏమంటారు, క్యారల్స్ చేస్తూ ఏమిటండి సువార్తను ప్రకటిస్తూ, వీటన్నిటినీ కారణం ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి అని అంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. లోకాన్ని భక్షించడానికి రాలా. ఎవరంటండి ఆయన? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఎవరైనా? లోకరక్షకుడు. లోకరక్షకుడు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక కుటుంబానికి, ఒక ప్రాంతానికి, ఒక ఇంటి పేరు వాళ్లకు, లేదా ఒక దేశానికి ఆయన సంబంధించిన వాడు మాత్రము కాదండి, సర్వలోకానికి చక్రవర్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అందరికీ ప్రభు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడులే, యేసు ప్రభు సిమ్ కార్డు అంట భారతదేశంలో పనిచేయదంట. ఏంటంట? యేసుక్రీస్తు అనే సిమ్ కార్డు భారతదేశంలో పనిచేయదంట. ఈ దేశంలో ఉన్న దేవుళ్ళు, దేవతల సిమ్ కార్డులే పనిచేస్తాయంటే భారతదేశంలో. అర్థమవుతుందండి? ఆయన ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ మండలానికి, ఈ ఊరికి కాదు, సర్వలోకానికి లోకరక్షకుడు ఆయన. లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు ఆయన. భక్షించడానికి వచ్చినవాడు కాదు, శపించడానికి వచ్చినవాడు కాదు, నడినెత్తి మీద కాలు పెట్టి తొక్కివేయడానికి వచ్చినవాడు కాదు, భస్మం చేయడానికి వచ్చినవాడు కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చినవాడు. దేవుని ప్రేమను సరిగ్గా గుర్తెరగక అర్థమును అపార్థము చేసుకొని వ్యర్థపరుస్తూ ఉన్నటువంటి వాళ్ళ చెరలో నుండి నిన్ను విడిపించునుగాక. లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు యేసు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదివితే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అక్కడ 4 ఉంది, కింద చూస్తే శాంతికరమై ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అంటే ప్రాయశ్చిత్తాన్ని కలగజేస్తాడు.
రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మరి పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తం కావాలి. ఏ రక్తం? మేకల యొక్కయు కోడెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము కాదు, దైవసుతుని రక్తము. దేవుడే మనిషిగా, దేవుని కుమారుడే మనిషిగా దిగివచ్చి, అందుకే అపోస్తుల కార్యములో దేవుడు తన స్వరక్తమిచ్చి అన్నటువంటి లేఖనాన్ని మనం చదువుతాం. మనందరి కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అని అంటే మన పాపములకు శాంతి, అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇంకా కింద వాక్యాన్ని చదివితే మన పాపములకు మాత్రమే కాదు, మరి కొట్టాలి కదా గట్టిగా. అరే సచ్చు దెబ్బలు కొడతారేంటి? గట్టిగా కొట్టాలి. మన పాపములకే కాదు, సర్వలోకానికి ఆయన శాంతి అయి ఉన్నాడు. సర్వలోకానికి శాంతి అయి ఉన్నాడు. ఈ సిమ్ కార్డు ల్యాండ్ మార్క్ ఏదైనా శుభ్రంగా పనిచేస్తుంది. కొనుకడు నిద్రపోడు, ఎప్పుడు ఎనీ టైం మేలుకొని ఆయన కనుపాప వలె కాపాడే దేవుడు. సర్వ లోకమునకు శాంతి అయి ఉన్నాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. సర్వలోకానికి ఆయన ఏమై ఉన్నాడండి? శాంతికరమై ఉన్నాడు, రక్షకుడైనాడు. లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఈ లోకాన్ని, మనిషిని రక్షించడానికి, పాపములో ఉన్నటువంటి వ్యక్తికి శాంతిని కలగజేయడానికి. ఏ వ్యక్తి అయితే పాపములో ఉంటాడో అతనికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, ఆనందం ఉండదు. భయాందోళన మధ్యలో బ్రతుకు బండిని ఈడవలేక బద్దలపోయే పరిస్థితిలో ఉంటే నా యేసు ప్రభు నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఆయన అదే చెప్తాడు శిష్యులతో, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. అది లోకములో ఇచ్చే శాంతి కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మధ్యాహ్నం అందండి, ఇదే టైం అనుకుంటా, ఇంచుమించు 12 ఆ టైము. మధ్యాహ్నం టైంలో యేసు ప్రభు బావి దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నం పూట నీళ్లు చేతుకోవడానికి ఆ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది. ఆమెతో మాట్లాడాడు. శిష్యులు అప్పటికి భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. ఆ సమరయ గ్రామం, సుకారతు ఆ గ్రామంలోనికి వెళ్ళి మా నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అక్కడ బావి దగ్గర ఉన్నాడు, రండి అని ఒక మాట చెప్పింది. మొత్తం కాళ్ళు చేతులు సచ్చుబడి తిని లేకలేక పడుకొని ఉంటారు చూడండి, 1 గంట దాకా పడుకొని ఉంటారు చూడండి, వాళ్ళు తప్ప అందరూ వచ్చేసారు అక్కడికి. చూడండి వాళ్ళు ఏం మాట మాట్లాడుతున్నారో. యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వాక్యాలు మీరు చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42. నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని, ఎవరెవరెవరెవరె ఎట్ట ఈయన నిజముగా లోకరక్షకుడు. మరలా ఒకసారి గట్టిగా అబ్బే ఇంకా అర్థమవలేదు. ఆయన నిజముగా ఎవరంటండి? లోకరక్షకుడు, నిజముగా లోకరక్షకుడు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏం చేశారండి? చంపేశారు ఆమెను కాపాడవలసిన వాళ్ళే ఆమెను చంపేశారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వాక్యపు లేఖనం చక్కగా సెలవిస్తుంది. చక్కగా వాక్యపు లేఖనాలు తెలియజెప్తూ ఉన్నాయి.
ఆయన చంపడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షణ కలగజేయడానికి వచ్చాడు. ఆయన రక్షకుడు. ఎవరికి? ఒకరికి ఇద్దరికి కాదు, ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు, ఒక దేశానికి కాదు, సర్వలోకానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకరక్షకుడిగా ఆయన పంపబడి ఉన్నాడు. యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు. ఇలా ఈ దారిన ఇలా వెళ్తున్నాడు. ఆయన ఇటుండి భీమవరం నుండి బంటిమిల్లికి వెళ్తున్నాడంట. అని వచ్చేసరికి ఆయనను చూద్దామని వెళ్ళేసరికి పాపం పొట్టోడైనందున యేసు ప్రభు కనబడలే. మనకు ఒక సామెత ఉంటుంది కదండి, పొట్టోడికి, అమ్మా గట్టిగా చెప్పండి, అదేదో పొట్టోడికి తట్టెడు బుద్ధులు అనుకుందాం లేండి. మొత్తానికి బాగా ఆలోచన కలిగి ఇట్టే వెళ్తాడు కదా అని అందరికంటే ముందుగా పరుగెత్తి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే నిచ్చెనేసుకున్నాడో, డ్రమ్ వేసుకున్నాడో, ఎవరినన్నా ఎక్కించమన్నాడో నాకు తెలియదు. నేను ఎందుకంటే చూడలేదు అక్కడికి వెళ్ళి. మొత్తానికి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వస్తాడు చూద్దామని కూర్చున్నాడు. యేసు ప్రభు అలా నడుస్తూ వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఆగి, జక్కయ్య ముందు చెట్టు దిగు, త్వరగా దిగు. దిగాడు. ఏం అర్థం కాలే. ఏం లేదు, మీ ఇంట్లో ఉండాలి ఈ పూట, నేను పద. యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. యేసు ప్రభు తన ఇంట్లోనికే వెళ్ళాడు. యేసు ప్రభు, జక్కయ్య ఇద్దరు పక్కనే వెళ్తున్నారు. రండయ్య ఇటే లెఫ్ట్ రైట్ అని చెప్తాం కదా మనం. వెళ్తూ ఉన్నారు. ఆ చూసిన వాళ్ళంతా అరే ఈయన దేవుడేనా? ఆడి ఎంత దుర్మార్గుడో, ఎంతమంది దగ్గర అన్యాయం చేశాడో ఆడి దగ్గరికి వెళ్తున్నాడు యేసు ప్రభు. సరుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు. యేసయ్య పట్టించుకున్నాడా? రే జక్కయ్య, వాళ్ళు నువ్వు దుర్మార్గుడు అంటారు, నేను రాను నీ ఇంటికి అన్నాడా? ఆయనకు తెలియదా? నన్ను వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నన్ను మా వాళ్ళు ఇట్లా అంటున్నారు, అక్కడికి వెళ్ళొద్దా. మనమైతే కారణాలు చెప్తాం. యేసుప్రభు కారణాలు చెప్పేవాడు కాదు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా, నేను మాత్రం నీ ఇంటికి వస్తాను. ఇంటికి వెళ్ళాడు. ఏం చేయాలా, ఏం చెప్పాలా అర్థం అవ్వట్లేదు, సతమతమైపోయాడు. యేసుప్రభు ముఖం చూసి ఇంక మొత్తం మర్చిపోయినట్టున్నాడు. అప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ₹1 తీసుకుంటే ₹4 చెల్లిస్తానయ్యా. నా ఆస్తి సగం అమ్మి బీదలకి ఇచ్చేస్తానయ్యా. అప్పుడు యేసుప్రభు నోరు తెరిచి అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు అబ్రహాము కుమారుడే. చెట్టు మీదనే చెప్పొచ్చుగా, దిగి నడుస్తూ వెళ్ళేప్పుడు చెప్పొచ్చుగా, ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాం కుమారుడని. పోనీ ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా. ఎప్పుడైతే నోరు తెరచి తన పాపాన్ని ఒప్పుకున్నాడో, నోరు తెరచి పశ్చాత్తాపడ్డాడు, నోరు తెరిచి తాను చేసింది తప్పు అని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు, అప్పుడే నేడు ఈ ఇంటికి రక్షణ. ఇతడు అబ్రహాము కుమారుడే. లోకరక్షకుని యొక్క రక్షణ నీ జీవితంలోనికి ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు పాపివి అని గ్రహించి ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఈయన రక్షకుడు, పాపములలో నుండి విడిపించే రక్షకుడు. ఆయన రక్షకుడు అంటే బాడీగార్డు జీతం తీసుకొని జీతం ఇవ్వకుంటే వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. నీకోసము తన ప్రాణాన్నే దారబోయడానికి వచ్చిన రక్షకుడు, నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయాన్ని చెప్తాను. మొదటిది శరీరధారిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మొదటిది లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. రెండో విషయాన్ని చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఉందా నాన్న? కొంచెం గట్టిగా చెప్పాలి.
ఇప్పుడు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? వచ్చాడు మీరు కిస్మిస్ పండగ చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, స్టేజీలు కట్టించుకొని, లైట్లు పెట్టుకొని, మైకులు పెట్టుకొని, రంగు లైట్లు పెట్టుకొని, డెకరేషన్ చేసుకొని, డ్యాన్సులు వేసుకోవడానికి కాదు, యాక్షన్ సాంగ్స్ వేసుకోవడానికి కాదు. దేనికి వచ్చాడు? మీకు ఎవరికైనా వ్యవసాయం తెలుసా? వ్యవసాయం ఒరే వేసారనుకోండి, మనం నాటింది ఒరే, మధ్యలో కొన్ని మొక్కలు ఎగుస్తాయి చూడండి, ఏమంటారు దాన్ని? ఏమండి ఆ కలుపు మొక్కను మీరు వేసారా? మరి ఎట్లా వచ్చింది? మనిషి జీవితంలో కూడా దేవుడు మనిషిని యథార్థవంతుడిగా సృష్టించాడు. స్వభావ సిద్ధముగా పాపం అనే కలుపు మొక్క పెరిగింది. ఆ పోనీలే ఇక్కడే ఉండమ్మా, శుభ్రంగా బాగా పెరుగమ్మా, దాంతో కూడా ఎరువేస్తాను, నీళ్లు పెడతానంటే కలుపు ఎక్కువయ్యి పంటను పాడు చేస్తుంది. అందుకే యేసు ప్రభు ఏం చేస్తాడు అని అంటే పాపాన్ని తీసివేస్తాడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపిలో ఉన్న పాపాన్ని తీసేస్తాడు. ఆయన పాపాన్ని ప్రేమించేవాడు కాదు, గుర్తుపట్టాలి, పాపిని ప్రేమించేవాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలా? జబ్బుతో ఉన్న వాళ్ళు వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి జబ్బుతో ఉన్నవాడు వెళ్తే ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే ఫీజు తీసుకొని జబ్బు నయం చేస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మతం మార్చడు, మార్గాన్ని చూపిస్తాడు. మనిషిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని అసలు ఎందుకు వచ్చింది? కాస్త తలల పైకైతే నన్ను చూడండి. చూశాడు. చూసిన తర్వాత నాకు కావాలి అన్న ఆశ ముదిరింది. ఆశ ముదిరి దురాశ అయింది. ముదిరిన దురాశ ఊరికి ఉంటుందా? గర్భాన్ని ధరించి గర్భంలోకి వెళ్ళిన ఆ ముదిరిపోయిన దురాశ ఊరికి ఉంటుందా? పరిపక్వమైంది. గర్భంలోనికి వెళ్ళిన వెంటనే పిండం అవుతుంది కదా. పాపమైంది. పాపము పరిపక్వమై దేన్ని కనిందంటే మరణాన్ని కనింది. చూడండి, చూసింది, ముదిరింది, దురాశ అయింది, లోపలికి వెళ్ళింది, పాపమైంది, మరణాన్ని బయటికి కనింది. అందుకే ఆ పాపము బయటికి వస్తే మరణం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపం వలన వచ్చే జీతము మరణము. పాపాన్ని కనక మునుపే, కన్న తర్వాత పాపం వలన వచ్చే జీతం మరణం నీకు వస్తుంది కనుక అది నీ లోపల ఉండగానే నీకు మరణము తీసుకొని రాకుండా ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనిషిని ప్రేమించాడు. మనిషిలో ఉన్నటువంటి లోపాన్ని సవరించి పాపాన్ని తీసివేసి ఒక పరిశుద్ధమైనటువంటి మార్గములలో నడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, 1-2 మాటలు మీరు రెఫరెన్సులు చదువుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం. ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు, దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము, ఆయనలో పాపం ఉందని చదివేమా? యోహాను గారు ఆయనలో పాపం ఉందని చెప్పాడా? లేదు, ఆయనకు పాపం లేదు, ఆయనలో పాపము లేదు. మరి ఆయన్ను మన కోసము పాపముగా చేశాడు. ఎందుకంటే మనం ఆయన నీతిని, దేవుని నీతిని ధరించుకోవడానికి, దేవుని నీతిని పొందుకోవడానికి. పాపం ఎవరిలో ఉంది? మనలో ఉంది. మనలో ఉన్నటువంటి పాపములను ఆయన మీద వేసి, మన దోషములను ఆయన మీద వేసి, మన శాపమును ఆయన మీద వేసి, మన అతిక్రమములను ఆయన మీద వేసి. ఇంకొక మాటను కూడా చదవండి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం.
పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అతడు పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకు స్వస్థత కలుగుచున్నది. ఏం చేశాడంటే అండి, ఆయన మన పాపములను ఆయన మీద వేసుకొని ఇంకొక చోట మన రోగాన్ని కూడా భరించారని. ఏమండి ఒకసారి తలలు పైకెత్తండి చెప్తా. ఏమండి నేను కొంచెం ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే ఒక 100 రూపాయలు సాయం చేస్తారా చేయరా? చేసేటట్టుగా ఏం కనపడలే, మీరు చేస్తారా చేయరా? ఒకవేళ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నాను, బియ్యం లేవంటే కనీసం ఒక బస్తా ఇవ్వకపోయినా కనీసం కొన్నన్నా ఇంట్లో ఉన్నవి మేము సగం తిని పాస్టర్ గారు చేస్తారా చేయరా? కొంచెం అప్పుల్లో ఉన్నాను, హెల్ప్ చేస్తారా చేయరా? ఏది చేస్తారా చేయరా? చేస్తారు. అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూస్తున్నాను చేస్తారేమోనని, ఎక్కడ కనపడలే. చేస్తారు కదండి, మనిషికి మంచి సాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు, సహకరిస్తారు. ఒకవేళ నేను ఒక పుల్లల మోపు గ్యాస్ అయిపోయింది, వచ్చే వారం గ్యాస్ ఉండదు, మనకు పుల్లలతో వండుకోవాలి, నేను పుల్లలు మోసుకుంటూ వస్తున్నాను అక్కడ, మీరు రోడ్డు మీద చూశారనుకోండి, ఏం చేస్తారు? ఎవరి తలకే లేనోడా నెత్తి కింద సుట్టబెట్టుకొని ఇంకా 4 పుల్లలు మోసుకొని వస్తే బాగుండేది కదా అంటారా? తలకాయ ఊపుతున్నారు, అనేటట్టుగానే ఉన్నారు మీరు. ఏమంటారు? బేబే పాస్టర్ గారని నా భారాన్ని మోస్తారు. ఓకేనా? కొంచెం నా అప్పులుంటే వాటా కూడా పంచుకుంటారు. అంతేనా కాదా? ఒకవేళ నా దగ్గర 2 లక్షలు ఉన్నాయనుకోండి, 2 లక్షలు, 1 లక్ష మీకు ఇస్తానంటే తీసుకుంటారా? బేబే వద్దంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే కొంచెం వాటా తీసుకుంటారు. ఏమండి నాకు ఒక 4 క్యాన్సర్ గడ్డలు ఉన్నాయంట లోపల, 4వ స్టేజీలో, ఒక 2 స్టేజీలు తీసుకుంటారా? తీసుకుంటారా? కరోనా చెప్పింది కదా ఎవరేంటో, పెళ్ళాం ఒక గదిలో, కొడుకు ఒక గదిలో, పిల్లలు ఒక చోట, తల్లి జాడ పిల్లకి లేకంటే అదేనేమో. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు మన పాపాన్ని తీసుకున్నాడు, మన శాపాన్ని తీసుకున్నాడు, మన దోషాన్ని తీసుకున్నాడు, మన రోగాన్ని కూడా ఆయన వాటా తీసుకున్నాడు. తీసేసాడు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీ పిల్లోడు ఒక 4 సంవత్సరాల పిల్లోడు, మీ ఇంటి దగ్గర ఒక మురిగ్గుంట, ఆ మురిగ్గుంటలోకి వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీరు కూడా మురిగ్గుంట్లోనికి దిగి, అంటే మీరు మురిగ్గుంట్లో ఆడుకోవడానికి దిగుతారా? అంటే మీరు మురిగ్గుంట్లోకి దిగితే మురికి అవుతుందే అవదా? ఆయనలో పాపము లేదు. మనలను ఆ మురికి గుంటలో నుండి బయటికి తీసుకురావడానికి పాపము ఎరగని, పాపము లేని పరమాత్ముడైనటువంటి దేవుడు మన కోసము పాపముగా మారాడు. మన కోసం పాపముగా మారాడు. మీరు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ పాస్టర్ గారు బియ్యం తెద్దాం అనుకున్నాను, నేను ఒక్కోని పట్టుకురాలేను, నువ్వు కూడా రా అని చెప్పి ఆ బియ్యం సంచి నన్ను వెనకాల కూర్చోబెట్టి ఒళ్ళో పెట్టారు అనుకోండి, నా ఒళ్ళో ఏమవుతుంది? నాకు దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అంతా తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాను, నాకు అవుతుంది అవదా? బాగా గమనించండి దేవుని బిడ్డలారా, మన కోసము ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో పాపము లేదు, లేనే లేదు. పాపము ఎరుగని ఆయనను మన కోసం దేవుడు పాపముగా మార్చాడు. బంగారు ఉంగరం పెట్టుకొని వచ్చాం, చేసేటప్పుడే కాస్త లూజ్ చేసాడు, అందరికీ చూపించాలి క్రిస్మస్ పండుగ రోజని హడావిడిలో దారం చుట్టకుండా తగిలించుకొని వచ్చేసావు. ఇట పట్టుకొని ఎంతసేపు పట్టుకుంటావు? అక్కడ రమేష్ అన్న అన్నం వండి గంజి ఉంచి అన్నీ చేశాడు, అటు చేయి కడుక్కోవడానికి వెళ్తే పడిపోయింది. పడిపోయిందని నేను పుట్టాను అంటావా?
అంటావా? కాసు ఎంత డిజైన్ చేయించుకున్నానో తెలుసా? దాన్ని తీసి కడిగి. అట్లాగనే మనం పాపములో పడి ఉన్నప్పుడు ప్రభు ఆ మురికిలో లేదా ఆ చెత్తలో లేదా ఆ డస్టులో ఆ బురదలో తీసేటప్పుడు ఆయనలో కూడా పాపం అంటింది. ఆయనలో పాపము లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి? పాపములను తీసివేయడానికి. పాపములు మనలో ఉంచడానికి కాదు. ఇంకా నీలో పాపం ఉందంటే నువ్వు పాపములో కడగబడలేదు. నీలో అబద్ధాలు ఉన్నాయి, నీలో కల్మషం ఉంది, ఈర్ష్య ద్వేషం ఉంది, క్రీస్తు స్వారూప్యం నీలోనికి రాలేదు. ఇంకా అబద్ధాలలోనే, ఇంకా వ్యభిచారములోనే, ఇంకా లోకములోనే, ఇంకా పాపములోనే ఉన్నావంటే నీలో పాపం ఏమవ్వలేదు, తీసివేయబడలేదు. యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే నువ్వు కిస్మిస్ పండుగ చేసుకోవడానికి కాదు, నీలో పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయాన్ని చెప్తా. మొదటిది లోకరక్షకుడిగా, రెండవది పాపములను తీసివేయడానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు ఎవరు నానా? అబద్ధాలాడేవాడు ఎవరు సంబంధి? నీ సహోదరుడు నీకు నచ్చలేదంటే కయ్యూనులాగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కింద ఆ కయ్యూని సంతానం తమ్ముణ్ణి, దేవుడు తమ్ముడి యొక్క కానుక అంగీకరించాడని తమ్ముణ్ణి కొట్టి చంపాడు. కయ్యూను ఆడ అపవాది సంబంధాన్ని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఇంకా నీలో పాపము ఉంది అని అంటే నువ్వు అపవాది సంబంధివి. మీ ఫాదర్ పరలోకమందున్న మా తండ్రి అన్నవసరం లే. నువ్వు అన్నా ఏ పెద్ద ప్రయోజనం లేదు. ఎందుకంటే నీలో పాపం ఉంది, వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు, నువ్వు అపవాది సంబంధివి. 5వ వాక్యంలో పాపాన్ని తీసివేసాడుగా. మరలెందుకు వచ్చింది? చేశాము గనక. ఎందుకో ఈ 2024వ సంవత్సరంలో ప్రభు మనందరితో మరలా మాట్లాడుతున్నాడు, తీసేస్తున్నాడు. మరలా వాటిని తెచ్చుకొని లోపల పెట్టుకోకుండా ఒక ఉన్నతమైనటువంటి మార్గాలలో నడిపించబడదా. తర్వాత చదువునా. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన వచ్చాడు? అపవాది క్రియలను లయపరచడానికి. లయము అంటే బూడిదే, ఇక కనబడకుండా చేయడానికి. మరి మనలో ఎందుకు కనపడుతున్నాయి? ద్వేషము, పగ ఆల్రెడీ ప్రభువే చేసాడు కదా. మా బంధువు ఒక అతనికి పచ్చకామెర్లు వచ్చేయండి, మందు ఇచ్చి 4 రోజులు పత్యం ఉండమన్నారు. పాపం వీడికి నోరు లపలపలాడుతూ వారం రోజులు కూడా ఉండకుండా తినకూడనివన్నీ తిని మళ్ళీ వెళ్ళాడు. అరే నేను మొన్న మంది ఇచ్చాను, మంచిదే, బాగానే పనిచేసింది, బాగానే తయారైపోయింది, పోయిన వారం బాగానే ఉన్నాం, ఇప్పుడు మరలా ఎందుకు వచ్చావంటే చేయకూడదు. వైద్యుడి యొక్క సలహాను దేవుడు పాపాన్ని తీసివేసి ఇక నువ్వు వెళ్ళు అని చెప్పకుండా అది సంపూర్ణముగా నయమవడానికి ఆయన ఒక ఆజ్ఞను నీకు ఇచ్చాడు. మరలా ఎందుకు వచ్చింది పాపము అని అంటే, మరలా చేశాం గనక. యేసు ప్రభు లయపరిచాడు. అది మరలా మనలోనికి రాకుండా మన గది తలుపులు గట్టిగా బిగించుకోవాలి. రోడ్డు పక్కన ఇండ్లు ఉంటే ఆ ఇంట్లోకి డస్ట్ రాకుండా ఏమిటండి, ప్రహారీ కట్టించుకొని ఇంకా డస్ట్ వస్తుందని చెప్పేసి బరకం వేసుకొని, ఇంకా డస్ట్ వస్తుందని చెప్పేసి తలుపేసుకొని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు. మరి నీలోనికి వెళుతున్నటువంటి పాపముల సంగతి ఏంటి? నాలోనికి వెళుతున్నటువంటి పాపముల సంగతి ఏంటి? ఆయన లయపరుస్తాడు, లయపరచడానికి వచ్చాడు. ఇక మీదట పాపము మనలో కనబడకుండా ఉండును గాక.
రెండు చేతులు పైకెత్తి ఏం చేయడానికి వచ్చాడండి ఆయన? అపవాది క్రియలను గట్టిగా చెప్పాలి, లయపరచడానికి, తీసివేయడానికి వచ్చాడు. ఇట్లాగనే ఒక పాస్టర్ గారు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి సేవ చేస్తున్నాడు. అడప ముసలోళ్ళు, ఇక ఖాళీగున్నోళ్ళే కదా ఆ రోజుల్లో మందిరానికి వచ్చేది, ఏదో వస్తున్నారు. ఆ ఊర్లో కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, పని పాట లేని కుర్రోళ్ళు ఉన్నారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అపహాస్యంగా, ఆ పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం అది చేయండి, బండి కొనుక్కోవాలి, ఊరికే పాస్టర్ గారిని ఎగతాళి చేయడానికి. పాపం పాస్టర్ గారు కూడా సరే అని ప్రార్థన చేస్తారు. పాస్టర్లకు ఒక రోగం ఉంటుంది. ఏంటంటే ఎవరు వచ్చినా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే, బాబు దేవుని నమ్ముకోండి, బాప్తీసం తీసుకోండి అని చెప్తారు. పాస్టర్లకే కాదు, సరి అయినటువంటి భక్తి చేసే ప్రతి ఒక్కడికి ఈ జబ్బు ఉంటుంది. దేవుని నమ్ముకో, మారుమనసు పొందు, బాప్తీసం తీసుకో, ఈ మూడు ఖచ్చితంగా అడుగుతారు. నువ్వు అలా అడగట్లేదంటే నువ్వు ఇంకా రక్షణలోనికి రాలేదని నువ్వు అర్థం చేసుకో. ఈ నోరు తెరిచి అడగట్లేదంటే నువ్వు రక్షణలోనికి రాలేదని అర్థం. ఏదో నీ అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చావు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాబు కాదు నాన్న, బాప్తీసం తీసుకుంటే వాళ్ళు దాటేసుకుంటూ రేపు వచ్చే వారం అని వచ్చి పాస్టర్ గారిని ఆట పట్టిస్తున్నారు. మా కోసం ప్రార్థన చేయి, నెత్తి మీద చేతులు పెట్టి మొత్తానికి ఎగతాళి చేస్తున్నారు. పాస్టర్ గారికి తెలుసు అంటే దేవుని ప్రేమను చూపాలి కదా అని చెప్పి చెప్తా ఉన్నాడు. 25వ తారీఖు వచ్చింది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి, అదే బాబు ఎందుకో రాత్రి మీకోసం ప్రార్థన చేస్తుంటే ఆ ఇద్దరి కుర్రోళ్ళతో చెప్తున్నాడు పాస్టర్ గారు, నాకు ఎందుకో బాప్తీసం తీసుకోమని ప్రేరేపిస్తున్నాడు, తీసుకోండి అంటే బెబ్బే లేదు, కాదు బాబు తీసుకోవాలి బాబు రే ఇంకొక మాట మాట్లాడేవనుకో పిక్కో చేత. డిసెంబర్ 31 నైటు అయిపోయిన తర్వాత 1వ తేదీ అంతా ఫుల్ కిక్కులో ఉంటాం, 2వ తారీఖు బాప్తీసం తీసుకుంటాం. అబ్బా అది కాదు బాబు ఇప్పుడుది, మళ్ళా చెప్పేమా, ఇకేం మాటలు మాట్లాడద్దు. 6, 7, 8, 9, 30, 31 ఎక్కడికి తెచ్చుకున్నారో ఫుల్ తెచ్చుకున్నారు. తల్లిదండ్రులు ఏదన్నా అడిగితే ఇంట్లోకి సాయం చేయరు వీళ్ళు. మరి బండిలోకి పెట్రోల్ ఎక్కడి నుండి తెచ్చుకున్నారో తెలియదు, కానీ బండి నిండా ట్యాంక్ నిండా పెట్రోల్ పోసుకున్నారు, కడుపు నిండా మంది వేసుకున్నారు. 31వ తారీఖు రాత్రి లైట్లన్నీ ఆర్పి హ్యాపీ న్యూ ఇయర్ అని కేకులు మూతులకు రాసుకొని పడుకున్న వాళ్ళనందా తలుపు తట్టి లేపి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి, ఏమిటంటే ఇక్కడ ఉంటే భీమవరం వెళ్దాం, భీమవరంలో ఆడు ఉన్నాడు కదా చిన్ననాటి స్నేహితుడు, ఆడికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేద్దామని చెప్పేసి బండి వేసుకుని వెళ్తున్నారు. వెనక కూర్చున్నాడు, ఇద్దరు కదండి, ముందు ఇప్పుడు బండి తోలుతున్నాడు, వెనక కూర్చున్నాడు. ఏంట్రా బండి తోలనా, ఇంతేనా బండి తోలేది, చేత కాకుండా దిగా నువ్వు ముందు నేను ఎక్కుతానా, నన్నే అంత మాట అంటావా అని ఆడు గట్టిగా పట్టుకున్నాడు. ఇట్ట పిల్లిలు తిప్పుతూ ఉంటారు చూడండి, ఈ లోపల ఎదర ఒక 2 బండ్లు వస్తున్నాయి. నన్ను అంత మాట అంటావా, నా టాలెంట్ ఏంటో చూడు. ఆ ఎదర 2 బండ్లు వస్తున్నాయి, 2 బండ్ల మధ్యలో నుండి నేను నా బండిని దోల్తానని అని గట్టిగా పట్టుకున్నాడు. అవి 2 బండ్లు కాదు, లారీ. అన్నా లేదు, నువ్వు ఏం చేసినా లేదు. అక్కడికక్కడ బండి నడిపెట్టాడు, స్పాట్లో చచ్చిపోయాడు. ఇంకొకడు ఆయన కొట్టుకుంటున్నాడు. లారీ డ్రైవర్ అమ్మ పావాని అవసరంగా జనవరి 1వ తారీఖు నా కర్మ కాలేదు, రాకుండా ఉన్నా బాగుండేదని దిగి వచ్చి చూసేసరికి ఒకడు కొట్టుకుంటున్నాడు, ఒకడు చచ్చిపోయాడు. ఆడు కొట్టుకుంటూ ఉన్నాడు కానీ పాపం వాడి మెడలు వెనక్కి తిరిగాయి. ఈయనన్నా బతికిద్దాం, పాపం మెడలు వెనక్కి తిరిగాయి కదా, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి లారీ డ్రైవర్ దిగి ఆడు పొట్ట మీద కాలు పెట్టి 2 చెవులు పట్టుకొని మెడ పట్టుకొని తిప్పాడు. అప్పుడు పటపట అనింది. ఆడు మెడలు తిరగలా, ఆడు సొక్క మామూలుగా మనం అందరం ఇటు వేసుకుంటాం కదా, ఆడు రివర్సులు వేసుకున్నాడు. సొక్క రివర్సులు వేసుకున్నాడు. పాపం డ్రైవర్ ఏమనుకున్నా కంగారులో ఈడు మెడలు తిరిగాయని ఉన్న మెడలు ఇరిచేసి, ఇంకా 2వ తారీఖు లేదు, 1వ తారీఖు లేదు. ఇంకా
ఇవే క్రియలు అంటే అపవాది క్రియలు. సమాధానం ఉండదు ఇంట్లో, భార్య భర్తే అర్థం చేసుకోరు, అనుమానాలు అపార్థాలు. ఇవేంటంటే చెప్పండి ఏంటివి ఇవి? అపవాది క్రియలు. అపవాది గాడి ప్రశ్న ఏంటో తెలుసా? ఇది నిజమా? సందేహం, అనుమానం, భయం, కలవరం, దూషణ మాటలు, లేనిపోని మాటలు. డేవిడ్ అన్న నన్ను తిట్టాడు అనుకో, నా ఒళ్ళు ఏమన్నా తూట్లు పడుతుందా? చెప్పరేంటండి, పడుతుందా? నష్టం వస్తుందా? కాకపోతే లోపల అది ఉంటుంది కదా, కొంచెం పిండుతూ ఉంటుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏ క్రియలు ఇవి? ఏ క్రియలు ఇవి? సాతాను క్రియలు, అపవాది క్రియలు. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుదాం. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండినందున ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. గట్టిగా అందరూ బిగ్గరగా టాప్ లేచిపోవాలి. స్తోత్రం చెబుతూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతమంది అయితే అపవాది చేత పీడించబడుతున్నారో, రోగాలతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, పాపాలతో ఉన్నారో, వారిని అందరినీ నా దేవుడు ఈ రోజున స్వస్థపరచబోతూ ఉన్నాడు, విడుదల కలగజేయబోతున్నాడు, సంచరిస్తున్నాడు. ఆయన గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆయన విడుదల కలగజేయునుగాక, మేలు కలగజేయునుగాక, ఓ గొప్ప కార్యం జరిగించునుగాక. అపవాది క్రియలను లయపరుస్తాడు ఆయన. లయపరచడం మాత్రమే కాదు, సంచరిస్తూ ఉంటాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. ఆఖరిగా ఒక చిన్న మాటని చెప్పి నేను ముగిస్తాను. మొదటిది లోకరక్షకుడు, రెండవది పాపాలను తీసివేయడానికి వచ్చాడు, మూడవది అపవాది క్రియలను. చాలా విషయాలు ఉన్నాయి, విసిగించద్దు. మరలా 4 పూట్ల చెప్పాలి, మరలా 30% ఇవన్నీ చాలా ఉన్నాయి కనుక కొంచెం క్లుప్తంగానే వెళ్ళిపోదాం. 4వది యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి, దేవుని కుమారుడు వచ్చి చెప్పరేంటండి, మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చాలండి, ఇంక చాలండి. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? వివేకమును అనుగ్రహించాడు. ఈ రోజున చాలా కుటుంబాలు, చాలా వ్యాపారాలు, చాలామంది సహవాసం, ఆత్మీయత, ఆత్మ సంబంధమైన స్థితి భ్రష్టత్వం పట్టి బద్దలైపోవడానికి కారణం ఏంటో తెలుసా? వివేచించి గుణము లేక. పేతురు గారు చెప్తాడు, వివేక శూన్యములకు వారు మృగములాగా ప్రవర్తిస్తారు. వివేకము లేకపోతే మూర్ఖత్వం ఉంటుంది. పెద్దలు చెప్తా ఉంటారు చూడండి, నేను పట్టుకున్న కుందేలుకు నా కోడికి ఒకటే కాలు, నేను మోనార్కుని నన్నెవరు అసలు మోసపోయేది ఈడే. నేను మోనార్కుని అనుకున్నవాడే మోసపోతాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వచ్చి
నీకేమిచ్చాడు అని అంటే వివేకము. నీలో వివేకము లేదు అంటే, నీలో వివేకము లేదు అంటే యేసుక్రీస్తు నీకు వివేచన ఇవ్వలేదు. యేసుక్రీస్తు ఇంకా నీలో పుట్టలేదు. వివేకము చాలా ప్రాముఖ్యం మనిషికి. అందుకే పరిశుద్ధాత్మ వరాలలో వివేచించే వరం కూడా ఒకటి ఉంది. మా పాస్టర్ గారు ఎప్పుడు ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా, ప్రార్థన చేసుకునేటప్పుడు వివేచించే వరాన్ని ఇమ్మని అడుగు. సేవకుడికి ఏం కావాలి? స్వస్థపరిచే వరాలు కావాలి. ఇట అంటే పడిపోయేది కావాలి. ఈయనేంటి వివేచించే వరం అంటాడు? అప్పుడు అది అర్థం కాలే, ఇప్పుడు అర్థమవుతుంది. స్వస్థపరిచే వరాలు ఉంటే పరలోకానికి వెళ్ళం. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి ఆ రోజు వచ్చి తలుపు తడతారు. ఎవరు మీరు? అయ్యా నీ నామంలో ప్రవచనాలు చెప్పావు, నీ నామంలో దయ్యాలు ఎల్లగొట్టావు, నీ నామంలో స్వస్థత చేసావు, నువ్వు ఎవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటాడు. వివేచన ఏం చేస్తుందంటే నిన్ను పాపములో పడకుండా కాపాడుతుంది. వివేచన ఏం చేస్తుందంటే నువ్వు తప్పు చేయకుండా అడ్డుగోడలాగా నిలబడుతుంది. వివేచన ఏం చేస్తుందంటే నువ్వు నష్టపోకుండా నీకు ఒక ప్రాకారములాగా ఉంటుంది. వివేచన ఏం చేస్తుందంటే అపాయములో నుండి తప్పిస్తుంది. ఉపాయాన్ని ఇచ్చి ఒక తప్పించుకొని కాపాడబడే వ్యక్తిలాగా తీర్చిదిద్దుతుంది. అందుకే మనకు వివేచన కావాలి. మోసపూరితమైన మాటల్లో యమనస్తులైనటువంటి వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక, ప్రతిదీ నమ్మకూడదు. తల్లిదండ్రులకు మించిన వాళ్ళు కాదు లోకంలో ఉన్నవాళ్ళు. లోక ప్రేమ నటన, దాన్ని ఆశించి వీడవబడ్డావా నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు. వివేచన ఉండాలి. వివేక శూన్యులకు మృగములాగా ప్రవర్తించకూడదు. వివేకము లేకపోతే మనిషి మృగమైపోతాడు, మూర్ఖత్వం వస్తుంది. వివేచించాలి, వివేచన కలిగి జీవించాలి, వివేచన కలిగి ప్రవర్తించాలి, వివేచనతో నడిపించబడాలి. యేసుక్రీస్తు వచ్చి మనందరికీ వివేచననిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సొలొమోనుకు వివేచననిచ్చినవాడు. అందుకే ఆయన చెప్తాడు, తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపునట్లుగా పంపుతున్నాను, పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులు ఉండాలి. వివేకం నాకు బాగా తెలుసని చేసుకుంటే వెళ్ళిపోయావనుకోండి, అది ప్రమాదమే. తేనె కొంచెమే తినాలి, ఎక్కువ తింటే వెక్కసం వచ్చి కక్కేస్తాం. ఏ విషయంలోనైనా వివేకం కలిగి నాకు తెలుసు అని చెప్పి మధ్యలో చొరబడకూడదు. అర్థమైందండి? నాకు తెలుసు అని మధ్యలో చొరబడకూడదు, అది చాలా ప్రమాదం. మనకు గమనించాలి. అపాయంలో పడకుండా ఒక ఉపాయాన్ని నీకు ఇచ్చి తప్పించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తా. అందుకే మనందరికీ చెప్పండి, ఏం కావాలి? వివేచన కావాలి. వివేకము కలిగి వివేచన చేత మనము నడిపించబడాలి. మీకు పెయింటింగ్ తెలుసా? పెయింటింగ్ అంటే ఇది కాదు. దేవునికి స్తోత్రం. రవి బాగానే కొట్టాడు. ఈ పెయింట్ కాదు, ఆర్టిస్ట్. దేవునికి స్తోత్రం కలుగునగాక. పెయింటర్ అంటే బొమ్మలేసే ఆర్టిస్ట్. రాజుగారు ఆ దేశంలో ఉన్నటువంటి ఒక 10 మంది పెయింటర్లను పిలిచి రే నా బొమ్మ వేసేయండి రా అన్నాడు. ఒక్కొక్కడు బొమ్మ వేస్తున్నాడు. రాజుగారు చూసి కోపం వచ్చేసి అలాని జైల్లో దోచేస్తున్నాడు. రాజుగారు ఆ బొమ్మను చూసి ఎవడైతే బొమ్మ వేసాడో అని జైలు వేసేస్తున్నాడు. అట్లా 9 మంది వెళ్ళిపోయారు జైల్లోకి. ఇక ఆఖరివాడి వంతుంది. ఇంతకు ఎందుకు రాజుగారు అలాని జైలు వేస్తున్నాడో తెలుసా? రాజుగారికి ఒక కన్ను ఒక కాలు లేదు. యుద్ధంలో వీళ్ళు ఏం చేశారు? రాజుగారికి కన్ను లేనట్టు రాజుగారికి కాలు లేనట్టు వేశారు. రాజులు తలుచుకుంటే దెబ్బలు తక్కువ. రాజుగారికి కోపం వచ్చేసి అందరినీ జైల్లో పడేస్తున్నాడు.
అప్పటికే 9 మంది జైలుకి వెళ్ళిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, నా పని అయిపోయింది అనుకుంటాం. మొత్తానికి నేను వేస్తానని ధైర్యం తెచ్చుకొని వెళ్ళి పెయింట్ వేసాడు. రాజుగారు బొమ్మ వేసాడు. ఆ బొమ్మను చూసి రాజుగారు ఆశ్చర్యపడి మెడలో ఉన్న ముత్యాల హారం తీసి మెడలో వేసేసాడు. ఆడి మెడలో. అదే రాజుగారే 9 మంది చెరసాల్లోకి వెళ్ళిపోయారు. ఈడెందుకు కొంచెం వివేచించాడు. రాజుగారి బొమ్మ. రాజుగారికి ఒక కాలు లేదు కదా, రాజుగారిని గుర్రం మీద కూర్చోబెట్టి ఆ కుంటి కాళ్ళను అవతలేసాడు. రాజుగారికి ఒక కన్ను లేదు కదా, రాజుగారు కుంటిని లాగేస్తే కోపం రాదా? రాజుగారిని గుడ్డిని లాగేస్తే బాగుంటుందా? రాజుగారికి ఒక చేతిలో అంబిచ్చి ఒక విల్లిచ్చి ఒక కన్ను ముయ్యమన్నాడు. వివేచన. మీకు అర్థమైంది నేను చెప్పింది? 9 మంది ఎందుకు పోయారు? యథార్థవంతులు. మరి ఉన్నది ఉన్నట్టుగా చేసేవాళ్ళు. స్తంభం ఎత్తి వచ్చారు మరి వాళ్ళు. మనమేం చెప్పలేము అట్లాంటి వాళ్ళకు. వివేచన లేదు, అందుకే నష్టపోతాం వివేచన లేకపోతే. రాజుగారిని గుర్రం మీద కూర్చోబెట్టి ఆ కుట్టికాలు అవతలేసి కన్ను పోయింది కదండి, ఆ కన్ను మూసినట్టుగా ఈ విల్లు గురి పెడుతున్నట్టుగా వేసాడు. అబ్బా నూరా బొమ్మ వేసావు అని ముత్యాల హారం ఇచ్చేసాడు. అదే రాజు, అదే బ్రష్, అదే పెయింట్. వివేచన. యేసు ప్రభు వివేచన ఇస్తే ఇట్లాగుంటుంది. లోకం ఇచ్చే వివేచన కాదు. నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉంటే, నువ్వు ప్రార్థనలో పోరాడుతూ ఉంటే, ప్రతిదీ నా దేవుణ్ణి అడుగు. ఎవరికైనా మీలో జ్ఞానము కొదవైతే నన్ను అడగండి, నేను ఇస్తాను. ధారాళంగా దయచేస్తాడంట ఆయన. మనమేమో కండ మీద అండ మీద నా బలం నా టాలెంట్, నేను వీరుణ్ణి సూర్యుని నాకెవడరా చెప్పేది అని మనం వెళ్తూ ఉంటాం. కొంచెం వివేచించండి. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడేం మాట్లాడకూడదో, ఎక్కడ ఏం చేయాలో, ఎక్కడేం చేయకూడదో, కుటుంబంలో ఎలాగుండాలో కొంచెం వివేచించండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే కొలస్సీ పత్రికలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి, అంటే దాచబడి ఉన్నాయి. బీరువా తలుపులు తీసినంతనే దొరికేంత కాదు, గుప్తమై ఉండడం అంటే భూమి లోపల ఉంది అని. దాన్ని తవ్వాలి. ఒకడి వల్ల తవ్వితే కాదు, కొంతమందికి ప్రయాసపడాలి. ఆ ప్రయాసలు ఏమి లేకుండా క్రీస్తును మనము కలిగి ఉంటే ఆయనతో కూడా బుద్ధి, ఆయనతో కూడా జ్ఞానము, ఆయనతో కూడా సర్వ సంపదలు. ఏమిటండి? సర్వ సంపదలు. ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 26వ వాక్యంలో దేవుడు తన సేవకుని పుట్టించి మనలో ప్రతి వారిని ఆశీర్వదించడానికి దేవుడు మన యుద్ధకు పంపాడంట. అండి మన దగ్గరికి పంపించాడు ఆయన ఆశీర్వదించడానికి. ఇంకా ఆశీర్వాదం లేదంటే క్రీస్తు లేడేమో. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. మొదటిది లోకరక్షకుడు, రెండవది పాపములను తీసివేయడానికి, మూడవది సాతాను క్రియలు లయపరచడానికి, నాలుగవది వివేకమును ఇవ్వడానికి. ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించుకునే ఒక వివేచన మనం కలిగి జీవిద్దాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, కలవర
చూచెదునా కొండల వైపు నా కన్నులు సంతోషంగా చప్పట్లు కొడుతూ కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము చేయగలని వైవేనా కన్నులేతి చూచెదా సకలము చేయగలని వైవేనా కన్నులెత్తి చూచెదా నీవు నాకుండగా నీవే నాకుండగా నీవు నాకుండగా నీవే నాకుండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చినా నన్ను వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా వధువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా యేసయ్యా నూరమర శలభమర మరికమల మరికరమలమ పరవశించి పాడెదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా 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 యేసయ్యా నీదు ముఖము చూచుచు యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా పరవశించి పాడెదా పరవశించి పాడెదా సర్వకృపానిధివి లోరబా కబారి కబా ఇమాంతివి కమారి కబా లబారి కబా రబారి కబా లబా రబారి కరమనబా దేవుడు నీకు
ఆస్తి ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు వివేకాన్ని సంపాదించుకోమంటున్నాడు. వివేకము లేకుంటే ఇంతకు ముందు పోగొట్టుకున్నట్టుగా పోగొట్టుకుంటావు. నువ్వు పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని స్థిరపరుచుకోవాలి. అడగండి అందరూ వివేకాన్ని దయచేయమని. అడుగు, నోరు తెరవమ్మా. సర్వకృపానిధివి, సంపదల గనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. ఆయన ఎందుకు వచ్చాడో మనతో స్పష్టంగా మాట్లాడాడు దేవుడు. నీకు అర్థమై ఉంటే, నువ్వు విని ఉంటే చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరచు. శబ్దం రావట్లేదు. వివేకం కావాలి నీకు. ఏది మంచిదో ఏది చెడదో గ్రహించుకోవాలి. ఏది ప్రయోజనమో ఏది ప్రయోజనము కాదో గ్రహించాలి. వివేకం అవసరం. 2024వ సంవత్సరపు 25వ తారీఖు 12వ నెలలో ఈ చివరి దినాలలో వివేకం కావాలి నీకు. మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే పురుషులలో ఒకరు ప్రార్థన చేయండి.